APPSC Group 2 మనం ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా ఇండియన్ పాలిటీ లీగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు డే 8 అండి. సో ప్రీవియస్ మ్యాచెస్ చూడాలన్నా, ప్రీవియస్ వీడియోస్ చూడాలన్నా సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో అలాగే మనం యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ వస్తుందా అండి? ఎస్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఒకసారి వాయిస్ వస్తుందా? సో ఇది డే 8కి సంబంధించిన వీడియో. సో ప్రీవియస్ 7 వీడియోస్ కావాలంటే మీకు యూట్యూబ్లో వీడియోస్లో ఉంటాయి, ఒకసారి గమనించగలరు. వాయిస్ వస్తుందా? క్లియర్. వెరీ గుడ్ ఈవినింగ్ సునీత గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో టాప్ MCQs మనం తీసుకొస్తున్నాం ప్రతిరోజు. 15 MCQs పాలిటీ నుంచి అయితే ఖచ్చితంగా ఇటువంటి 15 క్వశ్చన్స్ అనేది గ్రూప్ 2లో రన్ రేట్ని పెంచే అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే, ఎస్, క్లియర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. Yes, Vinod, Sunita, Gopi, very good evening. Clear? Okay, first question on the screen. Try shade. Yes, simple. So, 91st Constitutional Amendment, which among the following articles of Indian Constitution? Amended. Yes, 71 or 72, 73 or 74. Which article? Good evening, sweetie. Good evening, Andy. Clear? Okay, 1, 2 ఇచ్చారు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 91st Amendment Act అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకి 2003 కదా. ఓకే, 2003. One second. Okay. Okay, clear now? సో 91st Constitutional Amendment Act ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2003లో మనకి ఇది అమెండ్ చేశారండి. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది. ఓకే, సో అయితే మీకు ఈజీగా 1B అంటున్నారు, ఖచ్చితంగా డి ఇస్ రైట్ ఆన్సర్. ఆర్టికల్ 75. సో మీకు చూడండి ఆర్టికల్ 71, 72 ఇవన్నీ కూడా 72 ముఖ్యంగా ప్యాట్రోనింగ్ పవర్స్ కోసం. ప్యాట్రోనింగ్ పవర్స్ ఎవరికి ఉంటుందండి? క్షమాభిక్ష. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ క్షమాభిక్ష అధికారం ఉంటుంది మనకి, దాన్నే ప్యాట్రోనింగ్ పవర్స్ అంటాం. సో ముఖ్యంగా మీకు పెనాల్టీ, సింపుల్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పనిష్మెంట్, దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం కదా. సో ఇలాగా మనకి క్షమాభిక్ష అధికారం మనకి ఉండే అవకాశం ఉంటుంది మనకి 70. యాజ్ వెల్ యాజ్ మనకి మేజర్గా 71 వచ్చేసి డిస్ప్యూట్స్, ఏవైనా ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సో ఆ విషయంలో ఏమైనా గొడవలు జరిగినా, డిస్ప్యూట్స్ జరిగినా, సో ది సుప్రీం కోర్ట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ టు సాల్వ్ దిస్. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆన్సర్ 75 అండ్ 164 కూడా. సో 91st Constitutional Amendment ద్వారా సో ఇది ఎందుకు పాస్ చేశారంటే ఒక యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెంథన్ చేయడం కోసం. యాంటీ డిఫెక్షన్ లా అనేది మీకు దేంట్లో వస్తుందండి? 10th షెడ్యూల్లోకి వస్తుంది. 10th షెడ్యూల్లో. ఓకే, అంటే ముఖ్యంగా సైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని. ఓకే, సో సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించింది ఈ ఆర్టికల్ 75. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది లోక్సభ అంటాం కదా మనం. సో ఆ యొక్క స్ట్రెంథన్ చేయడానికి సో 91st Amendment Act మనకు తీసుకోవడం జరిగింది. సో గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్. సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? సింపుల్గా అంటే ఒకప్పుడు మనకి 91st Amendmentలో రాకముందు సో ఒక టైప్ ఆఫ్ డిఫెక్షన్ అనేది ఉండేది ఫ్రెండ్స్, యాంటీ డిఫెక్షన్ లా ఉండేది. దాన్ని సవరించడానికి అంటే 1/3 స్ప్లిట్, 1/3 లాంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపు అవుతారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతూ ఉంటారు. సో 2/3 ఆఫ్ మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయితే అలాంటప్పుడు మనకి డిఫెక్షన్లోకి రారు వాళ్ళందరూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి విలీనం అవుతారు కదా. సో మెజారిటీ శాతం 2/3 శాతం మనకి విలీనం అయిపోతే ఓకే, బట్ బిలో 2/3 కానీ ఎవరైనా మనకి సో ఫిరాయింపు చేశారనుకోండి, సో జంప్ చేశారనుకోండి ఇంకో పార్టీలో, వాళ్ళందరూ కూడా మనకి యాంటీ డిఫెక్షన్ లాగా వస్తారు కదా. సో అదే చెప్తుంది మనకి సో 91st Amendment Act. ఓకే, ఎస్, అంటే ఒకప్పుడు 1/3 ఉండేది. సో ఈ 91st Amendment ద్వారా దాన్ని 2/3 చేసిందండి. సో ఇఫ్ ఏ పార్టీ
జంప్స్ 2/3 ఆఫ్ పార్టీ జంప్స్ 1 పార్టీ టు అదర్ పార్టీ ఒకవేళ అయినప్పుడు సో వీళ్ళందరూ కూడా యాంటీ డిఫెక్షన్లోకి రారు. ఇది చెప్తుంది మనకి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో ఆర్టికల్ 75కి సంబంధించిందండి. సో వెరీ గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ డి వచ్చేసి మీకు 2, 3, ఆప్షన్ డి వచ్చేసి 2 and 3. ఎస్, రైట్. 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 చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రెస్పెక్ట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ రెస్ట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో రూపొందించబడిన మత స్వేచ్ఛకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నాను. కరెక్ట్. చూడండి, ఎలిమినేషన్ అవుతుందా? 10th షెడ్యూల్ విత్ ఇన్ 6 months అది వేరండి. సో ఒక మినిస్టర్, ఒక నాన్ మెంబర్ కెన్ బి ఏ మినిస్టర్ బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ ది మెజారిటీ ఇన్ ద హౌస్ విత్ ఇన్ 6 months, అది వేరు. సో ట్రై చేయండి. సో మీరు గమనించండి, సెకండ్ వన్ ఇట్ బార్స్ ఆల్ రిలీజియన్ కన్వర్షన్స్ అంటున్నాడు. సో 25 ఆర్టికల్ మనకి రిలీజియన్ యాక్చువల్గా ఏం చెప్తుందండి? 1-3. వెరీ గుడ్, లక్ష్మణ్ ఇచ్చారు, చూద్దాం. ఓకే, డిలీట్ చేస్తారా మళ్ళీ? నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఆర్టికల్ 25 నుంచి 28 మనకు చెప్తుంది. ఓకే ఓకే సో ఆర్టికల్ 25 to 28 ఏం చెప్తుందండి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్తుంది. రాజ్యాంగంలో మనకి ఆర్టికల్స్, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చదువుకోవాలి. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇండియన్ సెక్యులరిజంకి మనం ఈ యొక్క ఆర్టికల్స్ అనేది ఇండియన్ సెక్యులరిజంకి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అయితే ఏం చెప్తుందండి ఆర్టికల్? ఫ్రీడమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రొఫెషన్ యాజ్ వెల్ as ప్రాక్టీస్. అంటే ఏ రిలీజియన్ అయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఏ రిలీజియన్ అయినా మీరు స్వేచ్ఛగా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బార్స్ ఆల్ రిలీజియన్ కన్వర్షన్స్ అంటున్నాడు. ఖచ్చితంగా ఆల్ అనేది గుర్తుపెట్టుకోండి, రాంగ్. సో ఈ యొక్క ఆర్టికల్ 25 ఎగనిస్ట్, ఇట్ ఈస్ ఎగనిస్ట్ ది ఫోర్సిబుల్ కన్వర్షన్ అండి. సో ఖచ్చితంగా ఫోర్సిబుల్గా ఉంటాయి కదా కొన్ని, అంటే ఖచ్చితంగా కొంతమందిని ఫోర్సిబుల్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఒక ఇస్లాంలోకి కావచ్చు, క్రిస్టియన్స్లోకి కావచ్చు, హిందూస్లోకి కావచ్చు, ఇలా ఫోర్స్ఫుల్గా ఒక పర్సన్ని ఒక మతం నుంచి ఇంకో మతంకి కన్వర్ట్ చేయకూడదు. సో అది ఎగనెస్ట్గా ఉంటుంది. సో ఇలాంటి పదాలు యూపీఎస్సీ కానీ, Group 2 కానీ, Group 1 కానీ వాడుతూ ఉంటుంది. సో ఆల్ రిలీజియస్ కన్వర్షన్స్ అనేది బార్ చేయదండి. ఓన్లీ ఫోర్స్ఫుల్ రిలీజియన్ మాత్రమే ఎగనెస్ట్గా ఉంటుంది 25 ఆర్టికల్. సో ఆర్టికల్ సో మీరు ఎప్పుడైతే సెకండ్ క్యాన్సిల్ చేశారో మీకు ఇంకేం మిగులుతుంది? సో లైక్ సి అండ్ డి, అంటే 3 కరెక్ట్గా చూసుకోండి. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఫారెన్ నేషనల్స్ అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్? ఖచ్చితంగా ఆర్టికల్ 25 ఈజ్ అప్లికబుల్ కదా, నాట్ కాదు. చిన్న లాజిక్, ఫారెన్ నేషనల్స్ మన దేశంలోకి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు మత స్వేచ్ఛని కోరుకుంటారు కదా. ఓకే, వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యులరిజం వర్తిస్తుంది మన దేశంలో. సో వాళ్ళు కూడా ఒక రిలీజియన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రొఫెషన్గా ఉంచవచ్చు, కన్సైజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ ఖచ్చితంగా ఫారెన్ నేషనల్స్ కూడా వర్తింపజేస్తుందండి. దెర్ ఈస్ నో అగెనిస్ట్ ఆఫ్ దిస్. సో ఖచ్చితంగా ఆన్సర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ. క్లియర్? ఆన్సర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. హలో అండి తన్వి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, 15, 16, 19, 20, 30 ఫర్ ఓన్లీ ఇండియన్స్. వెరీ గుడ్, అవును, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీతి ఆయోగ్ సంబంధించిన క్వశ్చన్ అండి. నీతి ఆయోగ్. సో మీకు తెలుసు నీతి ఆయోగ్ అనేది January 1st, 2015లో వచ్చింది మనకి. యాజ్ ఎ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా వచ్చింది. ఇట్ ఈస్ నైదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాచ్యుటరీ చెప్పుకుంటాం. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తుంది నీతి ఆయోగ్. అయితే నీతి ఆయోగ్ సంబంధించిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్? సింపుల్. చైర్మన్, వైస్ చైర్మన్, స్పెషల్ ఇన్వైటెడ్, CEO. Yes, come on guys, come on. All, very good.
ఆన్సర్ 1. ఆల్ అనే ఆప్షనే లేదు కదా, 1 2 3 4 అనే ఆప్షన్ లేదు. 2 3 4 2 3 4. ఓకే, 1 3 4 స్పెషల్ మినిస్ట్రీస్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఉంటారండి. సో హూ విల్ బి చైర్డ్ బై నీతి ఆయోగ్ అంటే ప్రైమ్ మినిస్టర్. ప్లానింగ్ కమిషన్కి ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో, నీతి ఆయోగ్ కూడా సేమ్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి యాక్ట్ యాజ్ చైర్మన్. అలాంటప్పుడు కూడా చైర్మన్ అపాయింట్ చేస్తారా? నో కదా. సో సింపుల్, మనకి ఆన్సర్ 1 తీసేయండి. సో నీతి ఆయోగ్లో మనకి వైస్ చైర్మన్ ఉంటారు, సిఇఓ ఉంటారు, స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు, రీజనల్ కౌన్సిల్ ఉంటుంది, గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, అలాగే వన్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు, అడాక్ మెంబర్స్ ఉంటారు. సో ఇలా పార్ట్ టైం మెంబర్స్ ప్రొవిజన్ అయితే మనకి నీతి ఆయోగ్లో ఉంది. ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్ డిఫరెన్స్ ఏంటంటే, సో ప్లానింగ్ కమిషన్ వర్క్స్ ఫర్ 5 years, నీతి ఆయోగ్ వర్క్స్ ఫర్ 15 years అజెండా. అయితే నీతి ఆయోగ్లో స్టేట్స్కి రోల్ ఎక్కువైతే ఉంటుందండి. అలాగే ముఖ్యంగా నీతి ఆయోగ్కి సో గవర్నింగ్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్, ముఖ్యంగా రీజనల్ కౌన్సిల్, వైస్ చైర్మన్, సిఇఓ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకి ప్రొవిజన్ ఉంది యాక్చువల్గా. సో వైస్ చైర్మన్ కానీ, సిఇఓ కానీ వీళ్ళందరినీ అపాయింట్ చేసేది, స్పెషల్ ఇన్వైటర్స్ కానీ వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ప్రైమ్ మినిస్టర్ కదా. ఎస్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ 2 3 4. సో ముఖ్యంగా హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే మనకి సుబ్రహ్మణ్యం అయ్యార్. అలాగే హూ ఇస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ప్రెసెంట్ సుమన్ బెర్రీ. సో ఓకే, సో నీతి ఆయోగ్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. సో 6 decades చరిత్ర ఉన్న ప్లానింగ్ కమిషన్ ఎందుకు రీప్లేస్ చేశారు నీతి ఆయోగ్ ద్వారా? ఓకే, తెలుసు కదా. మీకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ప్లానింగ్ కమిషన్లో. మీకు నో పార్ట్ టైం మెంబర్స్, ఓకే, నో పార్ట్ టైం మెంబర్ ప్రొవిజన్ అండి. ఓన్లీ ఫుల్ టైం మెంబర్సే ఉంటారు. అదే నీతి ఆయోగ్లో మనకి ఫుల్ టైం ప్లస్ పార్ట్ టైం కూడా ఉంటారు. రాష్ట్రాలకి పెద్దపీట వేస్తుంది నీతి ఆయోగ్. సో ఒక ప్లానింగ్ కమిషన్లో రాష్ట్రాలకి సో ఒక స్పెక్టేటర్స్గా ఉండిపోవడం, ముఖ్యంగా కోఆపరేటివ్ గవర్నెన్స్ మనకి స్లోగాని ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ అపాయింట్ చేయరు కదా, సింపుల్ లాజిక్. ఎస్, వెరీ గుడ్. అరవింద్ పనగారియా ఇప్పుడు మనకి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. అరవింద్ పనగారియా అనగానే మనకి వన్ ఆఫ్ ది 16th ఫైనాన్స్ చైర్మన్, ఓకే, కమిషన్ చైర్పర్సన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఆలోచించండి. ఓకే, డియా. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్? రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు పరిమితి లేదు అంటున్నాడు. దెర్ ఇస్ నో లిమిట్ టు పవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా దెర్ ఇస్ నో లిమిట్ అండి. సో ఖచ్చితంగా ఇలాంటి పదాలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. రాజ్యాంగం మనకి క్లియర్గా చెప్పింది దెర్ ఇస్ ఎ లిమిటేషన్. ఖచ్చితంగా అకార్డింగ్ టు కేశవానంద భారతి కేసు కూడా చెప్పింది ఏంటంటే రాజ్యాంగం మార్చే హక్కు పార్లమెంట్కి ఉంది, కానీ సో పార్లమెంట్ అది ఇష్టానుసారంగా మార్చకూడదు, బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా అమెండ్ చేయొచ్చు అని చెప్పింది కదా. సో ఖచ్చితంగా ఇలాంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే 368 ఆర్టికల్ గురించి కూడా మనకు తెలుసు. అమెండ్మెంట్ ప్రాసెస్ మనకి 368 ఆర్టికల్ చెప్తుందండి. ఓకే, ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అబ్సల్యూట్, నాట్ ఓకే అబ్సల్యూట్ పవర్ బట్ నాట్ నో లిమిట్ అంట. అంటే ఇన్ఫినైట్ పవర్ కాదు. ఓకే, సో లిమిట్లెస్ అబ్సల్యూట్ కాదండి, సారీ, లిమిట్లెస్ అబ్సల్యూట్ పవర్ కాదు. సో ఖచ్చితంగా ఇట్ హ్యాస్ అ లిమిట్. ఓకే, సో కేశవానంద భారతి కోసం కూడా అదే చెప్పింది. సో ఖచ్చితంగా ఓన్లీ ద ప్రెసిడెంట్ కెన్ డిసైడ్ వెదర్ ఎనీ మ్యాటర్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చూడండి, ఓన్లీ అన్నప్పుడే మీకు అర్థమైపోవాలి. సో ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు కదా డిసైడ్ చేసేది. సో రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఏదైనా అంశం భాగమవుతుందో లేదో రాష్ట్రపతి మాత్రమే నిర్ణయిస్తారా? సో జ్యుడిషియల్ ఎక్కడ ఉంది? జ్యుడిషియల్ కూడా కదా. సుప్రీం కోర్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ది గార్డియన్. సో సుప్రీం కోర్ట్ అనేది ఒక ఇంటర్ప్రిటేటర్ బాడీ. అటు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఏమైనా గొడవలు వచ్చినా, డిస్ప్యూట్స్ వచ్చినా ద రిజల్యూషన్ బాడీ మనకి వన్ ఆఫ్ ది జ్యుడిషియరీ. సో ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ ప్రెసిడెంట్ అనేది కాదు. సో ఖచ్చితంగా ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఈ క్వశ్చన్కి అందరూ 6 కొట్టారు కదా, వెరీ గుడ్, హ్యాపీ. ఓకే, నెక్స్ట్ వన్.
ఎస్ నిధి చబ్బర్. ఎస్ అవునండి, సిఇఓ కొత్తగా మారారు కదా, సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ నిధి చబ్బర్, వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ. ఎస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ఫండమెంటల్ డ్యూటీస్? ఎస్, ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించిన క్వశ్చన్. ఎస్, మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, యాక్చువల్ నేను చెప్పేశాను, మీరు చెప్పకూడదు నేను, బట్ చెప్పేశాను. ఓకే, ట్రై చేయండి. సో మీరు రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారండి, మీరు ఫస్ట్ మీరు రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ మెయిన్ థింగ్ ఏంటి, ఆన్సర్స్ కరెక్టా ఇన్కరెక్టా? వన్ రాంగ్, టూ ఓన్లీ వన్, విచ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి, విచ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? రాంగ్ ఏ బోత్, రాంగ్ ఏ బ్రో అడిగింది. ఎస్, రాంగ్ అడిగానండి, రాంగ్ అడిగాను. సో దే కెన్ బి యూజ్డ్ బై ది కోర్ట్స్ టు డిటర్మైన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లా. ఒక చట్టం యొక్క రాజ్యాంగ భద్రతను నిర్ధారించడానికి న్యాయస్థానాలు వాటిని ఉపయోగించవచ్చు అనేది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కాదు కదా. ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్గా కనబడుతుంది మనకి. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి, ప్రాథమిక హక్కులు అనేవి నాన్ జ్యుడిషియబుల్ ఇన్ నేచర్. ఓకే, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 51A వస్తాయి. 51A పార్ట్ 4A. సో స్వరణ్ సింగ్ కమిటీ ఇవన్నీ కూడా మీకు హిస్టరీ తెలుసు. సో యాక్చువల్గా మనకు ఒరిజినల్గా 8 ఉంటే దాని తర్వాత మనకి 12 అయ్యాయి, ఇవన్నీ కూడా మనకు తెలుసు, స్టోరీ అంతా తెలుసు. అయితే బేసిక్గా ఇవి ఒక కోర్ట్స్ యూజ్ చేయొచ్చు, మోరల్గా యూజ్ చేయొచ్చు అండి. ఏదైనా కోర్ట్ కేసెస్లో ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీస్ని మోరల్గా రెఫరెన్స్గా తీసుకోవచ్చు. మనకి డిపిఎస్పీస్ కూడా అంతే కదా. సో రాష్ట్రాలు పాలసీస్ తీసుకొచ్చినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ మేక్ చేసినప్పుడు, తయారు చేసినప్పుడు అవి మోరల్ సోషల్గా పనిచేస్తాయి మనకి డిపిఎస్పీస్. నాన్ జ్యుడిషియబుల్ నేచర్, కంపల్సరీ కాదు. అలాగే దే కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై పార్లమెంటరీ లెజిస్లేషన్, ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయొచ్చు కదండి, తప్పే ఉంది. సో రెండు కూడా యాక్చువల్గా కరెక్టేనండి. సో ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో రెండు కూడా కరెక్టే. ఓకే, ఇక్కడ నైదర్ 1 or 2 ఈజ్ ఎ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో రెండు కూడా కరెక్టే. ఓకే, సో ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఒరిజినల్గా 8 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే మిగతా 3 కూడా 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకే, మీకు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఓకే, సో ప్రాథమిక హక్కులు ఎప్పుడు కూడా అటు జ్యుడిషియల్ నేచర్ కాదు, నాన్ జ్యుడిషియల్ ఇన్ నేచర్. అటు ఫండమెంటల్ రైట్స్ మాత్రమే జ్యుడిషియల్ ఇన్ నేచర్. ఓకే, ఆప్షన్ 1 ఎందుకు రాంగ్ అండి? ఆప్షన్ 1 మీరు గమనించండి, ఆప్షన్ 1 అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, దెర్ ఇస్ నో నెగిటివ్ ఎట్ ఆల్. సో సుప్రీం కోర్ట్స్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ యాక్చువల్లీ దే కెన్ బి యూజ్డ్ బై కోర్ట్స్. జ్యుడిషియల్ రివ్యూగా ఉపయోగించుకోవచ్చు కదా, టు డిటర్మైన్ ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లా. గైస్ ఇక్కడ ఎస్ రైట్స్, మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి వన్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఇన్ నేచర్. బట్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా దే కెన్ బి అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా మీకు? దే కెన్ బి, దే మస్ట్ బి అని అడగట్లే కదా. సో అదే మనకి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. లాంగ్వేజ్, ఒక చట్టం యొక్క రాజ్యాంగ భద్రతను నిర్ధారించడానికి న్యాయస్థానాలు వాటిని ఉపయోగించవచ్చు అంటున్నాడు. ఉపయోగించాలి అని అడగట్లే కదా. క్లియర్? చూడండి, ప్రతి ఆప్షన్ ఫుల్ స్టేట్మెంట్తో చదవాలండి, అందుకనే. ఓకే, కెన్ బి. ఓకే, సో ఆన్సర్ రెండు కూడా కరెక్టే. ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. గుడ్ గోయింగ్. కీప్ ఇట్ అప్ గైస్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డిస్ప్యూట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అండి? మీకు స్టార్టింగ్లో చెప్పుకుంటాం ఇవన్నీ. సో ప్రాథమిక హక్కులు మరియు రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల మధ్య వివాదాలకు సంబంధించి క్రింది వాటిలో సుప్రీంకోర్టు కేసులు ఏవి? అంటే ఏ కేసు మనకి అటు ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్కి, డిపిఎస్కి డిస్ప్యూట్స్ని అడ్రస్ చేసినవి అంటున్నాడు. సో జనరల్గా మనకి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో సో ఈ ఫండమెంటల్ రైట్స్కి, డిపిఎస్కి సో మధ్య హయ్యెస్ట్ పవర్స్ ఏమి ఇవ్వాలి? సో జ్యుడిషియల్ నేచర్ మనకి డిపిఎస్పీస్కి ఇవ్వాలా, ఫండమెంటల్ రైట్స్కి ఇవ్వాలా అనే ఒక డిస్కషన్ జరిగినప్పుడు సో కొన్ని కేసెస్ అయితే మనకు బయటపడ్డాయి. 1, 2 ఓన్లీ 1. వెరీ గుడ్.
ఓన్లీ 1 2 4 వెరీ గుడ్. ఇంకా ఎస్. సో బియా గోలక్నాథ్ కేస్. చూడండి యాక్చువల్గా మీకు ఇక్కడ గోలక్నాథ్ కేసు ఖచ్చితంగా 1967 గోలక్నాథ్ కేసు మనకి ఏం చెప్తుంది? ఎస్, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఓకే ఒక టైప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి ఒక పెద్ద పీట వేయాలి. సో ఫండమెంటల్ రైట్స్ అంటే డిపిఎస్పిసి ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి సో ఖచ్చితంగా జ్యుడిషియల్ నేచర్ ఇవ్వాలి అని చెప్పి మనకి వాదించింది యాక్చువల్గా. అలాగే ఇక్కడ మనకి మినర్వా మిల్స్ కేసు కూడా కదా, యాక్చువల్ మనకి కేశవనంద భారతి కేసు కూడా ఇక్కడ లేదు, కానీ యాక్చువల్గా కేశవనంద భారతి కేసు కూడా ఇక్కడ మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటి గురించి మనకి డిస్కస్ చేసిన కేసెస్ ఏంటని అడుగుతాడు. ముఖ్యంగా మెడ్రాస్ స్టేట్ కూడా, స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకన్ దొర్రాజన్. సో అది కూడా ఒక కేసు యాక్చువల్గా దీని గురించి చెప్పేది. సో మినరల్ మిల్స్ కేసు కానీ గోలక్నాథ్ కేసు కానీ రెండే మనకి వన్ ఆఫ్ ది డిపిఎస్పిస్కి ఫండమెంటల్ రైట్స్కి మధ్య డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసిన కేసెస్ అండి. గుడ్ ఈవినింగ్ అండి గౌష్, గుడ్ ఈవినింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మినరల్ మిల్స్ మనకి ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. ఇది ఒక బెడ్ రాక్గా చెప్పింది యాక్చువల్గా. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బెడ్ రాక్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్, అంటే మనకి చూడండి ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పిస్కి ఒక బెడ్ రాక్గా వివరించింది మినరల్ మిల్స్ కేస్. క్లియర్. సో అయితే ఫస్ట్ వన్ ఎందుకు రాంగ్? ఐఆర్ కోహ్లియో కేసు దేనికి సంబంధించింది? 2007లో వచ్చిన ఐఆర్ కేసు సింపుల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించింది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా 1 అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఐఆర్ కోహ్లియో కేసు అనేది జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించిందండి. సో ఐఆర్ కోహ్లియో కేసు వర్సెస్ తమిళనాడు 2007లో వచ్చింది కేసు. ఓకే, సో ఈ కేసు మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ గురించి, ముఖ్యంగా పవర్ ఆఫ్ జ్యుడిషియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి చెప్పేది మనకి ఇది. క్లియర్? ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే మేనకా గాంధీ కేసు కూడా మీరు గమనిస్తే పర్సనల్ లిబర్టీకి సంబంధించిందండి. స్వేచ్ఛ, పర్సనల్ లిబర్టీ. మీకు లిబర్టీ అనే వర్డ్ మీకు తెలుసు కదా, వన్ టైప్ ఆఫ్ ప్రియాంబుల్లో వస్తుంది. లిబర్టీ, స్వేచ్ఛ హక్కు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కేసెస్ అనేవి రెఫరెన్స్గా తీసుకోవాలి. ఓకే, విత్ రెఫరెన్స్ టు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ట్రై చేయండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. చూద్దాం ఈ బాల్కి ఎవరు ఆన్సర్ ఇస్తారు. సో డోంట్ వరీ గైస్. ఓకే, మీరు రాంగ్ అయినా ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి. ఓకే, ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకుంటేనే మనం రేపు ఉదయం సక్సెస్ అవ్వగలం. వీ హ్యావ్ టు ఇన్వైట్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు కూడా ప్రతి క్వశ్చన్ కూడా రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాంగ్ అవుతున్న కొద్దీ మనం షార్ప్ అవుతాం. ఎస్, ట్రై చేయండి. ఓకే, ఓన్లీ 2. ఓన్లీ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అయితే 1964లో ఏర్పాటు అయిందండి. 1964 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కదా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే బేసిక్ నాలెడ్జ్ అండి. సో 64 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలా అవుతుంది? సో 1 రాంగ్ కదా. ఎస్, యాక్చువల్గా ఇది ఒక టైప్ ఆఫ్ స్టాచ్యుటరీ బాడీ అండి. వెరీ గుడ్. స్టాచ్యుటరీ బాడీ అంటే ఒక చట్టం రూపంలో వచ్చింది. అది ఏ చట్టం కింద వచ్చింది అంటే అండర్ విచ్ యాక్ట్ దిస్ సివిసి హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1964 అంటాడు క్వశ్చన్. ఓకే, సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎప్పుడంటే వచ్చింది? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద మనకి ఈ యొక్క సివిసి అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ, ఇట్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే ఇట్ ఈస్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఖచ్చితంగా కరెక్టే. సో ఆన్సర్ ఓన్లీ బి ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. యాక్చువల్గా ఇది 2003లో స్టాచ్యుటరీ అయింది. 2003లో దీనికి స్టాచ్యుటరీ
ప్రొవిజన్ ఎప్పుడు లభించిందంటే 2003లో వచ్చింది. సిబిసికి స్టాచ్యుటరీ స్టేటస్ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడండి, 2003. అండర్ విచ్ యాక్ట్ అంటాడు? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అండి. ఇట్ విల్ సూపర్వైజ్ ద కరప్షన్. ఓకే, ఇన్వెస్టిగేట్ చేయడం, కరప్షన్ మీద ఇన్వెస్టిగేట్ చేయడం, ఇవన్నీ కూడా సిబిసి చేస్తుంది. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్కి వన్ ఆఫ్ ది అడ్వైజింగ్ బాడీ ఇది రిగార్డింగ్ సమ్ కరప్షన్స్. ఎస్, వెరీ గుడ్. సో క్లియర్. సో బేసిక్ థింగ్స్ కూడా మనకు తెలియాలండి ఖచ్చితంగా. అంటే ఫస్ట్ మనకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ ఎలాగైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అవి ఉన్నాయో ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా, ఒరిజినల్గా సిబిసి కూడా అంతే ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా వచ్చాయి. బట్ వాటికి చట్టబద్ధం కల్పించింది అనమాట తర్వాత. అందుకనే ఇనీషియల్గా ఇట్ ఈస్ నైదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాచ్యుటరీ అండి. బట్ లేటర్ ఆన్ సిబిసి గాట్ స్టాచ్యుటరీ స్టాటస్ ఇన్ 2003 అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అని చెప్పాలి. ఓకే, ఒరిజినల్గా దీనికి ఎటువంటి స్టేటస్ లేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. Which of the following fall within the purview of freedom of speech and expression as guaranteed under Article 19 of the Indian Constitution? Interesting. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద హామీ ఇవ్వబడిన వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది? సో కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాను. కరెక్ట్ ఆన్సర్ రైట్. చూడండి, మీకు ఆర్టికల్ 19 గురించి మీకు తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కోసం. బేసిక్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ డియా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ 2, 3. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్, రైట్ టు స్ట్రైక్, రైట్ టు టెలికాస్ట్, రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎందులో వస్తాయండి? 19(1) ఆఫ్ ఏ. యాక్చువల్గా 19(1) ఆఫ్ ఏలోకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అయితే ఇక్కడ రైట్ టు టెలికాస్ట్ అనేది యాక్చువల్గా వస్తుందా? చూడండి, రైట్ టు టెలికాస్ట్ వస్తుందా? రైట్ టు స్ట్రైక్ వస్తుందా? ఎస్, 1, 3, 4 అంటున్నారు కొంతమంది. ఖచ్చితంగా రైట్ టు స్ట్రైక్. చూడండి, రైట్ టు స్ట్రైక్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదండి. రైట్ టు పీస్ఫుల్లీ అసెంబుల్, రైట్ టు మూవ్ ఎనీవేర్, రైట్ టు టేక్ ఎనీ ప్రొఫెషన్, రైట్ టు స్పీచ్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ రైట్ టు స్ట్రైక్ అనేది ఎక్కడ లేదు కదా. సో ఖచ్చితంగా మనకి 2 క్యాన్సిల్ చేసేయండి. సో ఈ మూడిట్లో ఒక్కటి తెలిసిన చాలు. ఖచ్చితంగా రైట్ టు టెలికాస్ట్ అనేది ప్రాథమిక హక్కు. ఇది ఒక ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది, రైట్ టు ఎక్స్ప్రెషన్. ఓకే, రైట్ టు ఎక్స్ప్రెషన్ మనకి. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ హక్కులోకి వస్తుంది. సో అంతే, ఖచ్చితంగా ఆన్సర్ 1, 3, 4 ఇస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ. వెరీ గుడ్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒక్కసారి ఎలిమినేషన్ పద్ధతిని కానీ ఫాలో అయితే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. రైట్ టు స్ట్రైక్ అనేది ఎటువంటి ఆర్టికల్ 19లో మనకి ఇండైరెక్ట్గా లేదండి. ఓకే, సమ్మే. రైట్ టు మేక్ సమ్ ఫ్రీ మూమెంట్స్ కానీ రైట్ టు అసోసియేషన్ కానీ ఉంది, కానీ స్ట్రైక్ అనేది ఎక్కడా లేదు. నెక్స్ట్ వన్. ఎలక్షన్ కమిషన్ కోసం ఒక క్వశ్చన్, రౌండ్ అప్ చేసుకోండి. ఓకే, కరెక్టా ఇన్కరెక్టా అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. సో కీప్ ప్రాక్టీసింగ్ గైస్, ఎవ్రీవన్ పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్. ఓకే, ఎలిజిబుల్ అనుకున్నారా? నో. చూడండి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది. Conditions of office and tenure of office are provided under Article 324. Is it right? One three.
ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఖచ్చితంగా వన్ రైటే కదండి. కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ప్రొవైడ్ అండర్ ఆర్టికల్ 324. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, మీకు తెలుసు. అటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మీకు తెలుసు వన్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ఉంటుంది, సిఈసి. అలాగే అదర్ ఈసీస్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అపాయింట్ చేసేది ఎవరండి? వీళ్ళందరినీ ప్రెసిడెంట్ కదా, ఖచ్చితంగా ప్రెసిడెంటే. ఓకే, ఇది రాంగ్గా కరెక్ట్గా తర్వాత చూద్దాం. బట్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దీస్ పర్సన్స్. ఓకే, అలాగే దే విల్ హోల్డ్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years. అలాగే వాళ్ళ యొక్క టెన్యూర్ 6 years అండి, 6 years ఆర్ 65. సో ఏది ముందు వస్తే అది. ఓకే, సో ఖచ్చితంగా వన్ ఈజ్ రైట్. సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎక్సర్సైజ్ వీటో ఓవర్ ద మ్యాటర్స్ డిస్కస్డ్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్. ఈజ్ ఇట్ రైట్? అవునా అండి? సో వీటో పవర్ ఉంటుందా ఓవర్ మ్యాటర్స్ డిస్కస్డ్ ఇన్ ఎలక్షన్ కమిషన్? చూద్దాం. ఈ సిఈసి డస్ నాట్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్, ఖచ్చితంగా మనకి ఈవెన్ దో ప్రెసిడెంట్ అపాయింట్ చేసినప్పటికీ కూడా, సో ఇలాంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేసినప్పుడు కూడా వీళ్ళు ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ కింద నడవరండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ విల్ వర్క్ అండర్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. అలాగే సీఎం విల్ వర్క్ అండర్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అంటాం. అలా ఇది ఇండిపెండెంట్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇటువంటి ఇండిపెండెంట్ బాడీ ఎప్పుడు కూడా ఒకరి కింద ప్లెజర్ కింద పనిచేయదు. ఓకే, సో దే హ్యావ్ సమ్ ఫిక్స్డ్ టెన్యూర్ లైక్ 6 years ఆర్ 65 years. ఓకే, అయితే ఖచ్చితంగా మనకి సో సెకండ్ వన్ చూడండి, సిఈసి ఎక్సర్సైజెస్ వీటో పవర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ అంటున్నాడు. సో పక్కా ఇది రాంగ్ అండి. సో ఖచ్చితంగా ఆన్సర్ 13 is రైట్ ఆన్సర్. ఓకే, 13. సో సి ఇస్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ ఎక్సర్సైజ్ దిస్ వీటో పవర్ అండి. ఓకే, సో అంటే వీటో పవర్ అంటే ఏంటి? సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫినిట్ టైంకి సో అతను ఎటువంటి ఆమోదం తెలపకపోవడం. ఓకే, ఇన్ఫినిట్ టైం వరకు అతను హోల్డ్ చేయడం. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్తో సో ఖచ్చితంగా హీ హ్యాస్ టు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి వీటో పవర్ లేదు. ప్రెసిడెంట్కి అలాంటి వీటో పవర్స్ ఉంటాయి కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వీటో పవర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ సి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రీవియస్ వైటీ క్వశ్చన్స్ పాలిటీ రిలేటెడ్ తీసుకోండి. అర్థం కాలేదండి? ఓకే, ట్రై చేయండి. మొత్తం గోనా ఏం పర్లేదండి. కీప్ ఆన్ ట్రయింగ్. So which of the following special circumstances have an effect on fundamental rights of Indian citizens? పైన పేర్కొన్న ఏ ప్రత్యేక పరిస్థితుల్లో భారత పౌరుల ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది? 2 only. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, ప్రెసిడెంట్ రూల్కి సంబంధం లేదండి ఇక్కడ. ఆన్సర్ 1 పక్కా రాంగ్. ఓకే, సో ఖచ్చితంగా అంటే ప్రెసిడెంట్ రూల్ వేసినప్పుడు ప్రాథమిక హక్కులు ఎటువంటి భంగం కలగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నర్ ప్రెసిడెంట్ని కోరుతారు, ప్రెసిడెంట్ రూల్ మా రాష్ట్రంలో ప్రకటించండి అని. దాన్నే స్టేట్ ఎమర్జెన్సీ అంటాం, దాన్నే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం. 3 పేర్లు ఉంటాయి. అయితే ఆర్టికల్ 356ని ఉపయోగిస్తే ఎటువంటి భారత పౌరులకి ఎటువంటి నష్టం లేదు. మనకి ముఖ్యంగా హక్కుల విషయంలో అయితే ఎటువంటి భంగం కలగదండి. ఖచ్చితంగా 2 అయితే రైటే. నేషనల్ ఎమర్జెన్సీ గట్టిగా చెప్పాలంటే 252. ఖచ్చితంగా 352 ఆర్టికల్స్ కానీ విధిస్తే ప్రాథమిక హక్కులు కొన్ని భంగం కలుగుతాయి కదా. అప్పుడు మనకి ఆర్టికల్ 19 లాంటిది. సో ఫ్రీగా మూవ్ అవ్వలేం, ఓకే, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మార్షియల్ రూల్ ఖచ్చితంగా అది కూడా కదా. మార్షియల్ రూల్ టైంలో కూడా సో దెర్ ఈస్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్కి భంగం కలుగుతుంది ప్రజలకి. సో 2, 3 is the right answer. Answer C is the right answer. Very good. సో గైస్ వెరీ గుడ్. సో ఇది కూడా చాలా మంది 6 కొట్టారు. ఎస్, హ్యాపీ. సో మెయిన్గా సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 19 అనేది ఎప్పుడు వస్తుంది అంటే డ్యూరింగ్ మార్షల్ లా అండ్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో, బట్ నాట్ ప్రెసిడెంట్ రూల్. ఓకే, ఎస్, సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 19. ఓకే, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ డు నాట్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్? క్రింది వారిలో రాష్ట్రపతి సంతోషం ఉన్న సమయంలో ఎవరు పదవిలో ఉండరండి.
అంటే ప్రెసిడెంట్ ప్లెజర్ కింద నడవని పీపుల్ ఎవరు? ఓకే, ట్రై చేయండి. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి మనకి ఎగ్జామ్లో. ఈజ్ ఇట్ అటార్నీ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ఇందులో ఎవరు ప్రెసిడెంట్ కింద పనిచేస్తారు? అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా తీసేయచ్చు అతన్ని. అంటే ఫిక్స్డ్ టెన్యూర్ లేని పర్సన్స్. ఓకే, చూడండి, డు నాట్ అంటున్నాడు, డు నాట్ హోల్డ్ ఆఫీస్. ఎవరికైతే ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రెసిడెంట్ ప్లెజర్ కింద నడవరు కదా. 2, 3, 4 ఇస్ ఇట్ 2, 3, 4 అంటే అటార్నీ జనరల్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క ప్రెషర్ కింద నడుస్తారంటారా? ఎస్, అంతే కదండి. వెరీ గుడ్. మనం చెప్పుకున్నాం. సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా అదే తోవలోకి వస్తారు. సో దిస్ బాడీ ఆల్సో డస్ నాట్ వర్క్ అండర్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎవరెవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, క్యాగ్ కావచ్చు, మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ కావచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చాను కదా ఆల్రెడీ. సో 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ పక్కా. సో అటార్నీ జనరల్ అనగానే మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. సో ఇలాంటి వ్యక్తికి ఒక పర్మనెంట్ టెన్యూర్ అనేది ఏం లేదు. ఓకే, సో ఖచ్చితంగా చూడండి, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ చైర్మన్ కానీ, వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ బాడీస్ అండి. వీళ్ళకి ఒక టెన్యూర్ ఉంటుంది, స్పెషల్ టెన్యూర్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ప్రెసిడెంట్ తీయలేరు వాళ్ళని. ఓకే, స్పీకర్ ఆఫ్ లోక్సభ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, కొన్ని బాడీస్ ఉంటాయి. ఆ బాడీస్ అనేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ప్రెసిడెంట్ ప్లెజర్ కింద నడవరు. బట్ ఎవరికైతే పర్టికులర్ టెన్యూర్ ఉండదో స్పెషల్గా, అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఎప్పుడైనా అతన్ని తీసేయచ్చు. సో ఖచ్చితంగా 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ పద్మా అవార్డ్స్ గురించి క్వశ్చన్ అండి. పద్మా అవార్డ్స్ గురించి క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాను. 1, 2, 2, 3 and 1, 3 and 1, 2, 3. ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో గైస్ అందరూ లైక్ చేస్తున్నారా సెషన్ని? మీకు క్వశ్చన్ నచ్చినట్లయితే, సెషన్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. ఓకే, ఎస్ అతల్ వాట్, వెరీ గుడ్. వన్ ఆఫ్ ది ఫస్ట్ అటార్నీ జనరల్. సో మనకి స్టేట్లో అడ్వకేట్ జనరల్ అంటాం. ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ అడ్వకేట్ జనరల్, ఫస్ట్ సెంట్రల్ ఆఫీసర్ లా ఆఫీసర్ వచ్చేసరికి అటార్నీ జనరల్, మీకు తెలుసు. ఓకే, ఆన్సర్ సైడ్ అవ్వాలా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మా అవార్డ్స్ అనేవి వన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే అవార్డ్స్ అని కూడా అంటాం. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు మన దేశంలో భారత రత్న. ఓకే, ఈ భారత రత్న తర్వాత పద్మ అవార్డ్స్ వస్తాయి మనకి. ముఖ్యంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇలా మనకి వీటిని పద్మ అవార్డ్స్ అంటాం. అయితే ఈ పద్మ అవార్డ్స్ మనకి యాన్యువల్గా ప్రకటించేటప్పుడు రిపబ్లిక్ డే రోజు ప్రకటిస్తారు కదా, అందుకే రిపబ్లిక్ డే అవార్డ్స్ అంటాం. అయితే ఈ పద్మ అవార్డ్స్ ప్రకటించేటప్పుడు ఆ ఇండివిజువల్కి ఎవరైతే పద్మ అవార్డు వస్తుందో వాళ్ళ కన్సెంట్ అనేది లేకుండానే ప్రకటించవచ్చు అనమాట. అంటే మ్యాండేటరీ సెలక్షన్ ప్రాసెస్ కాదండి ఇది. పద్మ అవార్డ్స్ ఫలానా వ్యక్తికి ఇస్తాము అని చెప్పి ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతుందా? నో. ఆప్షన్ 3 చూడండి, అవార్డు ప్రకటనకు ముందు గ్రహీత యొక్క వ్రాతపూర్వక సమ్మతిని కోరుకునేందుకు ఒక నిబంధన ఉంది. అలాంటి నిబంధన లేదు. అర్థమవుతుందా? సో మ్యాండేటరీ కాదండి. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి జనరల్ కాల్ చేస్తుంది, అంతేగాని సో వాళ్ళ దగ్గర ఒక రాతపూర్వక అగ్రిమెంట్ కానీ రాతపూర్వక కన్సెంట్ కానీ తీసుకోదు. సో ఖచ్చితంగా ఇంకేముంది ఆన్సర్ అంటే మీరు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సింపుల్గా చూడడానికి పెద్దగా ఉంటాయి, బట్ ఒక్కటి ఎలిమినేట్ చేస్తే చాలు. ఓకే, సో దెర్ ఇస్ నో ప్రొవిజన్, యాక్చువల్గా దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ సీకింగ్ ద రిటర్న్ కన్సెంట్ ఫర్ ద రిసిపియెంట్ బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది అవార్డ్. ఖచ్చితంగా హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ అండి.
పద్మ అవార్డ్ కమిటీకి హెడ్ చేసేది క్యాబినెట్ సెక్రటరీ. ద పద్మ అవార్డ్ కెన్ బి గివెన్ ఎ హయ్యర్ అవార్డ్ ఓన్లీ ఫర్ ఆఫ్టర్ 5 years ఆఫ్ కన్ఫరెంట్. ఎస్, ఇంకొకటి ఈ పద్మ అవార్డ్స్లో మనకి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా 5 సంవత్సరాలకి ఒకసారి ఇవ్వాలి. ఓకే, ఒక పర్సన్కి పద్మ విభూషణ్ వస్తే సో 5 సంవత్సరాల తర్వాతనే మనకి పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇవ్వాలి ఖచ్చితంగా. ద గ్యాప్ బిట్వీన్ 2 awards షుడ్ బి 5 years. వెరీ గుడ్. పవర్ఫుల్ ఉన్నాయా క్వశ్చన్స్? సో గైస్, ఇజ్ ఇట్ క్లియర్? సో ఖచ్చితంగా ఆన్సర్ ఏ. సో ఈ బాల్ కూడా చాలామంది 1, 2 ఇచ్చారు. ఎవరైనా 1, 2 ఇచ్చారు కదా, వెరీ గుడ్. 1, 2 ఇచ్చారు, బానే, వెరీ గుడ్. కీప్ గోయింగ్, గుడ్ గోయింగ్. ఓకే, నెక్స్ట్ వన్. సో అలాగే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది కన్సెంట్ తీసుకోవాలా లేదా అంటే ముఖ్యంగా సో హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? ఈ యొక్క పద్మ అవార్డ్ కన్సెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేతుల్లో ఉంటుందండి. ఓకే, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డస్ నాట్ ఆస్క్ ఎనీ కన్సెంట్ బిఫోర్ ద అవార్డ్. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిన్న క్వశ్చన్ ఆల్రెడీ చేసాం. ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన క్వశ్చన్ చేసాం. ఇది ఇంకొక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ట్రై చేయండి. ఎస్, హోమ్ మినిస్టర్ ఉంటారండి. అవును, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతుంది ఇందులో. అంటే రిసిపియంట్స్ని సెలెక్ట్ చేసే విషయంలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ విల్ బి దేర్. ఓకే, నెక్స్ట్ వన్. సింపుల్ చూడండి. సో ఫైనాన్స్ కమిషన్ నిన్న మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 280లోకి వస్తుంది, క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనేది, నో డౌట్. అయితే ఇక్కడ ద మెంబర్స్ హోల్డ్ ఆఫీస్ ఫర్ 5 years ఆర్ టిల్ 65 years అంటున్నాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాం కదా నిన్న 6 years అండి. సో వాళ్ళ యొక్క హోల్డ్ ఆఫ్ ఆఫీస్, మెంబర్స్ హోల్డ్ ఆఫ్ ఆఫీస్ ముఖ్యంగా మనకి వన్ ఆఫ్ ది 6 years 65 years ఖచ్చితంగా రాంగ్. సో సెకండ్ రాంగ్ అండి. అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి చూసుకోవాలి. థర్డ్ ఆప్షన్ కరెక్టేనా అంటే సో ఒక్కసారి మనకి మెంబర్స్ అనేవాళ్ళు రిటైర్ అయిపోతే మళ్ళీ రీఅపాయింట్ అవ్వచ్చా అండి? ఫైనాన్స్ కమిషన్లో ఉండే మెంబర్స్ అనేవారు రీఅపాయింట్కి ఎలిజిబులా అంటున్నాడు ఇక్కడ. ఎస్, ఖచ్చితంగా రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ద మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్స్ అండి. సో ఫైనాన్స్ కమిషన్ యొక్క స్పెషాలిటీ అదే. క్లియర్? మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్స్. ఎస్, అవును. టిపికల్లీ వీళ్ళకి తెలుసు కదా మనకి. సో వన్ ఆఫ్ ది అపాయింట్మెంట్స్ రీఅపాయింట్మెంట్ అవ్వచ్చు అవ్వకూడదా ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 3. Who among the following are not eligible for further office either in center or state after their cases ceases to hold their respective offices అండి. జాగ్రత్త చూడండి. క్రింది వారిలో ఎవరు తమ సంబంధిత కార్యాలయాలను నిర్వహించడం మానేసిన తర్వాత కేంద్రం లేదా రాష్ట్రంలో తదుపరి పదవికి అర్హులు కాదు. ఓకే, నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు. అయితే క్యాగా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానా, మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీయా? ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్. క్వశ్చన్ చూడండి. అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొన్ని మనకి ప్రొవిజన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఓన్లీ వన్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఆలోచించండి. నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఐదర్ ఇన్ సెంటర్ ఆఫ్ స్టేట్ అంటే ఎటువంటి సెంటర్ ఆఫ్ స్టేట్ బాడీలో వాళ్ళు పని చేయకూడదు. అంటే 1, 2 అంటే 2 పోస్ట్ అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఎటువంటి స్టేట్ అండ్ సెంటర్లో పని చేయకూడదు అంటున్నారు. ఓకే, 1, 2 1, 2 1, 2 అంటే ఒక్కసారి రిటైర్ అయ్యాక సో వీళ్ళెవరు కూడా ఇతర బాడీలో పని చేయకూడదు. ఎస్, చూడండి యాక్చువల్గా ఆన్సర్ మనకి ఎవరైతే బి ఇచ్చారో వాళ్ళు కరెక్ట్ అండి. వెరీ గుడ్. చందు ఇచ్చారా లాస్ట్కి?
ఓన్లీ 1. ఎస్, 1 ఓన్లీ ఇచ్చారు కదా. ఓకే, వెరీ గుడ్, గుడ్ ట్రై. సో ఓన్లీ ఆన్సర్ 1 అంటే ఒకే ఒక్కటండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాగ్ అనేవారు మనకి రీఅపాయింట్ అంటే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ సంబంధించిన బాడీస్ ఎక్కడ కూడా పనిచేయకూడదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 148 ఆఫ్ 4 అండి. మనకి 148 ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ క్యాగ్. ఆ 148లో సబ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ సబ్ క్లాసెస్లోకి ఇంకొంచెం డీప్గా వెళ్తే మనకి 4th ఆర్టికల్ ఏం చెప్తుంది, 4th సబ్ క్లాస్ ఏం చెప్తుందంటే ఒక్కసారి క్యాగ్ అనేవారు రిటైర్ అయితే సో ఇంకా ఇతర ఏ బాడీలోకి పనిచేయకూడదు. ఓకే, అంటే క్యాగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఆఫీస్ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సో ఖచ్చితంగా ఎందుకంటే క్యాగ్ అనేవారు వన్ ఆఫ్ ది ఆడిటర్ సంబంధించింది కదా, సో అతని యొక్క పని సో ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి సో అటువంటి ఫైనాన్స్ మనకి ఇతర ఏ బాడీలోకి వర్తించి చేయకూడదు. సో ఖచ్చితంగా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ యాక్ట్ యాజ్ అంటే ఇతని యొక్క ఆఫీస్ అనేది ఎలిజిబుల్. ఓకే, ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ స్టేట్ అండ్ సెంట్రల్. అలాగే మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ కూడా చాలా మంది ఇక్కడ అపాయింట్ అవుతూ ఉంటారు, మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, బట్ చైర్మన్ ఒకవేళ మీకు ఇక్కడ చైర్మన్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చైర్మన్ ఆఫ్ యూపీ మీకు ఆర్టికల్ 319(1) ఆఫ్ ఏ. సో చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ క్యాగ్, ఈ రెండు బాడీస్ మాత్రం ఫర్దర్గా మనకి రిటైర్ అయిన తర్వాత ఐదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ బాడీలోకి దేంట్లోకి కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు. ఓకే, అంటే ఇన్ఎలిజిబుల్ అనమాట వాళ్ళు. ఇన్ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్, ఏ బాడీలోకి ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ పోరలేరు. ఓకే, సో చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ క్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ గుడ్. అంటే వీళ్ళకి ఇండిపెండెన్స్ కావచ్చు, ఇంపార్షియాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. If any foreign territory becomes a part of India, then the power to specify that the people of a foreign territory shall be the citizens of India is vested in the. ఏదైనా విదేశీ భూభాగం భారతదేశంలో భాగం అయితే విదేశీ భూభాగంలోని ఏ ప్రజలు భారత పౌరులని పేర్కొనే అధికారం ఎవరికి ఉంటుందండి? సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనా, సుప్రీం కోర్టా, యూనియన్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంటా? ఇంట్రెస్టింగ్. యూపీఎస్సీ చైర్మన్కి, ఓకే, యూపీఎస్సీ చైర్మన్ ఇన్ఎలిజిబుల్ ఉంటారు. పార్లమెంట్. ఓకే, వెరీ గుడ్. సో ఇది లాస్ట్ బాల్ అండి, యార్కర్ వేశాను. లాస్ట్ బాల్ని ఎలా డిఫెండ్ చేస్తుంటారో చూద్దాం. లాస్ట్ బాల్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, మ్యాక్సిమం అందరూ కూడా 6లు కొడుతున్నారు, ట్రై చేస్తున్నారు బానే. కానీ అందరూ డక్అవుట్ అయ్యారండి. ఎస్, అందరూ డక్అవుట్ అయ్యారు. ఆన్సర్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఓకే, సో మీకు కావాలనే క్వశ్చన్ అయితే ఇచ్చాను. ఎవరైనా ఇస్తారేమో అని చూసాను, బట్ ఎవరు ఇవ్వలేదు. అందరూ ఒకేసారి డక్అవుట్ అయ్యారు. సో పార్లమెంట్ కాదండి ఇక్కడ క్వశ్చన్, జాగ్రత్తగా ఉండండి. స్పెసిఫై అంటున్నాను. విదేశీ భూభాగంలో ప్రజల పౌరులను పేర్కొనే అధికారం ఎవరికి ఉంటుందండి? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. పేర్కొనేది ఇంప్లిమెంటేషన్ బాడీ వేరు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ ఉంటుంది. సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా మీకు ఆర్టికల్ 5 to 11 మీకు పార్ట్ 2లో వస్తుంది. ఇది మనకి ఏం చెప్తుందంటే ఒక పౌరుడిగా ఉండాలి అంటే, ఒక ఇండివిజువల్ పౌరసత్వం అందాలి అంటే 5 రీజన్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద 5 కేసెస్ టు గెట్ ది సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా స్టేటస్ అంటే, ఒకటి బై బర్త్ అయినా అవ్వాలి, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్, బై రిజిస్ట్రేషన్, బై అక్వైరింగ్ టెరిటరీ. అంతే కదా, అర్థమవుతుందా? సో ఈ 5 రకాలుగా మనకి ఒక ఇండివిజువల్ ఒక పౌరసత్వం లభిస్తుందండి. మన దేశంలో ఒక పౌరుడికి పౌరసత్వం లభించాలి అంటే, భారతదేశ పౌరసత్వం లభించాలంటే 5 రకాలుగా ఉంటాయి. బై బర్త్ కానీ, బై డిసెంట్ కానీ, బై న్యాచురలైజేషన్, బై రిజిస్ట్రేషన్, బై అక్వైరింగ్ టెరిటరీ అంటే వేరే దేశం మన దేశంలో కలిసిపోయినప్పుడు. సో ఎవరెవరు అర్హులు అనేది పేర్కొనేది అంటున్నాడు. పేర్కొనేది మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది పార్లమెంట్ త్రూ యాక్ట్ అండి. చూసారా, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. పెద్ద చిన్న క్వశ్చన్ లాగే ఉంటుంది కానీ ఖచ్చితంగా అది చాలా బౌల్ చేస్తుంది అందరికి. ఓకే, సో అకార్డింగ్ టు మనకి సిటిజన్షిప్ ఆఫ్ యాక్ట్ ఎప్పుడండి? సిటిజన్షిప్ ఆఫ్ యాక్ట్ ఎప్పుడు మనకి టైప్ ఆఫ్ 1955లో అండర్ సెక్షన్ 7లో ఉంటుంది. ఇది మీరు గమనించారు ఎప్పుడైనా
పాలిటీలో సెక్షన్ 7 ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా యాక్ట్ 19. దిస్ ఈస్ డన్ బై అఫీషియల్ గెజెట్లో ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ వేస్తేనే అప్పుడు ఎవరెవరు ఏ దేశ పౌరులు మన దేశంలోకి పౌరసత్వం లభిస్తుంది అనే ఒక ఉంటుంది. ఓకే, ఎస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్ గైస్. క్వశ్చన్ అర్థం కాలేదా? ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాష్ట్రం వేరే భూభాగం నుంచి మన భూభాగంలోకి వస్తూ ఉంటారు కదా, ఎక్వైరింగ్ టెరిటరీ లైక్ సిక్కిం, చోగ్యాల్ రాజ్యం నుంచి మన దేశంలోకి వచ్చారు, వాళ్ళకి పౌరసత్వం లభించింది. వేరే రాజ్యం నుంచి మన రాజ్యంలోకి మన భూభాగంలోకి కలిసిపోయినప్పుడు ఎవరెవరిని మన పౌరసత్వంలోకి తీసుకోవాలి అనేది నిర్ణయించేది స్పెసిఫై చేసేది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఒక అఫీషియల్ ఆర్డర్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక అఫీషియల్ గెజెట్లో. అప్పుడే మనకి పార్లమెంట్ అనేది యాక్ట్ రూపంలో తీసుకొస్తుంది అవన్నీ కూడా. బట్ స్పెసిఫై చేసేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. సో మీ అందరికీ తెలుసు అఫీషియల్ యాప్ అయితే మనకి లాంచ్ అయిపోయింది. చాలామంది అఫీషియల్ యాప్లోకి వెళ్ళి చూస్తున్నారు కోర్సెస్. ఒకసారి మీరు కోర్సెస్ చూడండి. మనకి 3 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కదా. సో 3 types ఆఫ్ కోర్సెస్లో మీకు ఒక కోర్స్ వచ్చేసరికి విజయబేరి అండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి ఇది. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సో చాలామంది మెయిన్స్ కాన్సెప్ట్స్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు, మెయిన్స్ సబ్జెక్ట్స్ని వదిలేస్తున్నారు. లైక్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తుంది ఈ యొక్క విజయబేరి సబ్జెక్ట్. ఈ విజయబేరిలో మీకు చూడండి టోటల్గా జాగ్రఫీ వరల్డ్ ఇండియా ఏపీ, ఎకానమీ ఇండియా ప్లస్ ఏపీ, యాజ్ వెల్ as సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంతో పాటుగా మీకు ఇండియన్ జాగ్రఫీ అంటే 4 సబ్జెక్ట్, ప్రిలిమ్స్లో 1 ఇండియన్ జాగ్రఫీ, అలాగే మెయిన్స్లో 3 సబ్జెక్టులు కవర్ చేస్తుంది. ఇలా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి ఇది. సో దీన్ని ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 3499 రూపీస్కి అందుబాటులో ఉంది. సో 5 PM to 7 PM రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి మీకు ఆన్లైన్లో. సో మీకు యాప్లో జరుగుతాయి క్లాసెస్. మీకు 20th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 20th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు జనరల్గా పాలిటీ నుంచి ఒక బేసిక్ నోట్స్ ఎన్సీఆర్టీ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ సింప్లిఫై చేస్తూ మీ గ్రూప్ 2నే యాంప్లిఫై చేసే అవకాశం ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, సో ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ, జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏ ఇతర నోట్స్లు మీరు రెఫర్ చేయకుండా ఓకే కంప్లీట్ ప్యాక్. సో మేము క్లాసెస్ చెప్తాను, మీకు క్లాసెస్ అయిపోయిన వెంటనే నోట్స్ ఇచ్చేస్తాను. సో డైలీ 2 hours నాకు కేటాయిస్తే చాలు. ఆ 2 hours మీకు కంప్లీట్ పాలిటీ మీద, కంప్లీట్ జాగ్రఫీ, కంప్లీట్ ఎకానమీ, కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎస్, వీ కెన్ ఎంజాయ్ లాట్ అండి. ఎస్, మన దగ్గర ఫుల్ నోట్స్, ఫుల్ నాలెడ్జ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ టైంకి మీరు జాయిన్ అయిపోతే చాలు. ఓకే, సో ఈ ప్రైస్ అనేది యాక్చువల్గా చాలా చాలా తక్కువ అండి. మీకు తెలుసు ఈ 4 సబ్జెక్టుల యొక్క వాల్యూ ఏంటో తెలుసు మీకు. ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి వన్ ఆఫ్ ది స్కోర్ బూస్టింగ్ సబ్జెక్ట్స్. ఓకే, ఇవి ఎక్కడ దొరకవు మనకి కూడా ఎక్కువగా. సో ఖచ్చితంగా వీఆర్ ప్రొవైడింగ్ విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, ఒక్కొక్కటి 800 రూపీస్ దాకా పడుతుంది అంతే. 800 రూపీస్ ఒక సబ్జెక్ట్ 850 రూపీస్ పడుతుంది అంతే. ఓకే, సో లేదు నాకు ఇండివిజువల్ కోర్సెస్ కావాలి సార్, ఇండియన్ ఎకానమీ కావాలి, ఇండియన్ పాలిటీ ఇండివిజువల్గా కావాలి, ఇవన్నీ వద్దు నాకు అనుకుంటే ఎస్, అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకో 2 రోజులు, 1 రోజులో మీకు స్టోర్లో లభిస్తుందండి. ఓకే, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఒక ఇండివిజువల్ కోర్స్ అని ఇలాగా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, సో ఎవరైనా ఖచ్చితంగా మీకు ఎటువంటి ఈ 4 ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా మీకు 100% క్లియర్ చేసే బాధ్యత నాది. రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అయిపోండి. రెగ్యులర్గా క్లాసెస్ విని లైవ్ క్లాసెస్ ఒకవేళ మిస్ అయినా రికార్డెడ్ మోడ్లో ఉంటుంది. మీకు 18 months వ్యాలిడిటీ ఉంటుందండి. 18 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ మీకు 18 months తర్వాత జరిగినా మనం ఎక్స్టెండ్ చేస్తాం, డోంట్ వరీ. అంటే ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయినంత వరకు ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది. సో చక్కగా మీకు ఇంకా ఏ నోట్స్ అక్కర్లేదు, ఏ టెక్స్ట్ బుక్ అక్కర్లేదు, ఇంకా ఏ ఛానల్ కూడా మీకు అక్కర్లేదు. 1 stop సొల్యూషన్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 1 యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇంక ఏ డౌట్ రాదు. ఇంకా కంప్లీట్ ఎన్సీఆర్టీస్ని సింప్లిఫై చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకే, సో ఆ డిస్క్రిప్షన్ లింక్ వెళ్ళి క్లిక్ చేసినా మీరు యాప్ని డౌన్లోడ్ అయిపోతుంది. యాప్ డౌన్లోడ్ అయిపోయాక మీకు ఈ యొక్క కోర్స్ అయితే మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ యాక్చువల్గా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో త్వరగా 500 స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు గైస్. ఓకే,
మీకు పర్సనల్గా మీకు గైడ్ చేస్తాం. 8464848161 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు పర్సనల్గా గైడెన్స్ ఇస్తాం. సో మీకు ఎలాంటి కోర్సెస్ కావాలి ఇవన్నీ కూడా మీకు చెప్తే ఖచ్చితంగా దానికి అనుగుణంగా మనం ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ 8 PM క్లాస్ ఉందండి. ఓకే, ఇంకొక అరగంటలో 8 PM క్లాస్లో కలుద్దాం. సో 8 PMలో మనం జీకే సబ్జెక్ట్ నేర్చుకున్నాం. జీకే సంబంధించిన కొన్ని బిట్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ 8 PM క్లాస్. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్ళొద్దు. ఓకే, ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.